ఇన్సూరెన్స్ క్లైమ్ అయ్యే దారే వెళ్తుంది. ఇంకా రాజ్మహల్ ఇంట్లో ఉన్న విషయం ఉండకూడదు, ఈ ఇంట్లో దాచకూడదు, ఎక్కడికి పెట్టేది అని చెప్పి రోజా ప్లాన్ వేసి ఇంకా అల్మారా వెళ్ళి చెక్ చేస్తుంది. ఒకసారి చూస్తుంది, అదేంటి హాల్ ఎక్కడ పెట్టేది, ఏమైపోయింది అని చెప్పి టెన్షన్ పడుతుంది. మొత్తం అంతా వెతుకుతుంది. ఇంకా ఉపేంద్ర డౌట్ వస్తుంది, ఏంటి ఉపేంద్ర తీసుకెళ్ళిపోయారని చెప్పి అనుకుంటూ ఫోన్ తీసుకుని ఉపేంద్ర కాల్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు కాబోయే ఎవరాని, ఏంటి పోలీసులు వచ్చి ఏంటి ఎంక్వైరీ అయిపోయింది, ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చారా ఉపేంద్ర అనగానే అదంతా అయిందిలే కానీ రాత్రి నువ్వు రాజమహల్ కూడా తీసుకెళ్ళిపోయావు కదా అని రోజా మాటలు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చూపించి బాక్స్లో పేపర్ పెట్టి ఉంచావు, నేను అది తీసుకెళ్తాను అనుకుంటున్నావు, వాళ్ళు నా మీద నిందలు వేస్తున్నావా, దీన్ని ఎవరైనా చేసేవాళ్ళు నిందలు వేస్తావు ఏంటి ఉపేంద్ర అనగానే అంటే ఏం లేదులే, అంటే నేను పెట్టిన చోటు కనపడలేదు, వాటితో పాటు నువ్వేనా తీసుకెళ్ళిపోయావు అని చెప్పేసి జస్ట్ అడిగాను అంతే, దాని కోపం తెచ్చుకుంటే ఎలా అని చెప్పి ఇంకా రోజా కూల్ చేస్తాడు. పోయింది అంటే కోపం రాదా అని ఉపేంద్రగా సరే వదిలేసేలే అని చెప్పి రోజాగానే అవును ఎస్ఐ ఇది ఏమైందని ఉపేంద్రగానే ఫార్మాలిటీ ఇంకా అవుతుందిలే అని చెప్పి రోజా అంటుంది. వాడితో మాట్లాడాను, వాడు డబ్బులు ఇవ్వాలని ఉపేంద్రగానే ఎంత అని చెప్పేసి రోజా అడుగుతుంది. 2 అడిగాడు అని చెప్పి ఉపేంద్రగా 2 సరేలే అని చెప్పి తలబాదుకుంటూ దాన్ని ఇంకా ఏం మాట్లాడలేక సరేలే 2 లక్షలు ఇచ్చేస్తాం అని చెప్పి రోజా అడుగుతుంది. ఏంటి హలో 2 లక్షలు కాదు 2 కోట్లు అని చెప్పి ఉపేంద్రగానే ఏంటి 2 కోట్ల అని చెప్పి రోజా షాక్ అవుతుంది. మరి ఏంటి 100 కోట్ల క్లైమ్కి ఏంటి ఎస్ఐ ఆ మాత్రం అడగడా ఏంటి, వాడు అదే అడిగాడు, వాడు 10 అడిగాడు నేను 2 చేశా అని ఉపేంద్రగా నేను ఇప్పుడు 2 కోట్ల అకౌంట్ తేవాలి అని చెప్పి ఆయన సిచ్యువేషన్ నాకు తెలుసు కదా అని రోజా అనగానే సర్లే 10 లక్షలు తీసుకురా, మిగతా నేను నాకు వచ్చినప్పుడు ఇస్తాను కదా అని చెప్పి ఉపేంద్ర థ్యాంక్స్ ఉపేంద్ర అని చెప్పేసి ఇంకా రోజా అడుగుతుంది. సర్లే నువ్వు తొందరగా రా బయలుదేరి అని చెప్పి ఉపేంద్ర సరే అని చెప్పి ఇంకా రోజా ఫోన్ పెట్టేస్తుంది. వాడికి 20 లక్షలు మాట్లాడాను, నువ్వు నాకు 10 ఇస్తావు, నాకు 100 కోట్లు వస్తున్నాయి, ఇక ఆయన నాకు పోయేదే ఉంది 10 తీసాను అనుకుంటానులే అని చెప్పి ఉపేంద్ర నవ్వుకుంటూ పక్కా ప్లాన్తో రాజ్మహల్ కోసం బాధపడుతున్నావు, ఆ సంస్థానం ఎంత ముఖ్యం నాగమ్మకు తెలీదా ఏంటి అని చెప్పి ప్రేమ దేవ భావం వేస్తాడు. ఆయన దుష్టుల చేతిలో ఎన్నో రోజులు ఉండదులే, అది రాజమహారం కదా, కన్నేసిన రాక్షసులకి బుద్ధి చెప్పి మరి చేసిన చోళ్ళకి అమ్మ చేస్తుంది, నువ్వేం బాధపడకు ధైర్యంగా ఉండని చెప్పి ప్రేమ కూడా దేవ భావం వేస్తుంటాడు. ప్రేమ చెప్పింది నువ్వు చెయ్యాలమ్మా నువ్వు చెయ్యాలి అని చెప్పి చామంతి అదే పనిగా దేవుడి ముందు ఏడుస్తుంది. అక్కడ అనుకున్న విధంగా రోజా ఇంకా డబ్బులు తీసుకొని ఉపేంద్రకి ఇస్తుంది. ఇదిగో ఇంకా ఎస్ఐ కానీ ఇదిగో నువ్వు నేను చెప్పింది చేసిన వెంటనే ఇదిగో మిగతా డబ్బులు నీకు ఇచ్చేస్తా కానీ అని ఉపేంద్ర అనగానే మీరు ఎంక్వైరీ చేసినా అసలు వాళ్ళు తట్టుకోవాలని నమ్మకం ఉందా, లేనప్పుడు ఇంకెందుకు మీ టైం అంతా వేస్ట్ కదా, ఆ శ్రమకి అసలు మీకు 1 రూపాయి కూడా రాదు కదా, మీకు ఈ డబ్బులు ఇచ్చంగా సరిపోతుంది కదా, ఇంకో కష్టపడకుండా మీ శ్రమ ఉదాహరణ డబ్బులు వస్తున్నాయి కదా ఈసారి కానీ చేయండి అని ఉపేంద్రంగానే అంటే సార్ కానిస్తాం కానీ అని చెప్పి అసలు తడపడుతుంటారు. అబ్బా తక్కువ అంటారా, సరే ఇదిగోండి 10 ఇస్తానులేండి అని ఉపేంద్ర అనగానే ఇదేంటి 10 కోట్ల అంటే మొత్తం 12 కోట్లు అడిగాడా అని చెప్పి రోజా ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు ఇంత సాగిస్తే 10 లక్షలు వచ్చాడులా చేద్దాం అని చెప్పేసి ఎస్ఐ అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఒప్పుకోండి అని చెప్పి ఉపేంద్ర అనగానే సరే మీకోసం నేను ఒప్పుకుంటాను అని చెప్పేసి ఎస్ఐగా చాలా థ్యాంక్స్ అండి, ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారంటే ఇది ఆ రాజ్మహల్ ఇంటర్నేషనల్ ముఠా చిక్కింది, దేశం దాటి వెళ్ళిపోయింది, ఇంకా దొరకదు, ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకుని ఇచ్చేయండి అని చెప్పి ఉపేంద్ర మాట సరే అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు. ఏదో చేసేయండి అని చెప్పి రోజా అంటుంది. సరే అని చెప్పి ఎస్ఐ ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి ఈరోజు వీళ్ళకి సర్టిఫికేట్ చేస్తే నాకు డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి రోజా అనగానే అవును అంతే కదా నా అకౌంట్లోకి రేపు వచ్చేలా చెయ్యి, నీ పట్టాభిషేకం ఏర్పాట్లు నేను చేసేస్తా అని చెప్పేసి ఉపేంద్ర అంటూ ఉంటారు. ఇంకా సరే అని చెప్పి రోజా పక్కా ప్లాన్ వేసి ఇంక ఇంట్లోకి వెళ్తుంది. చామంతి మాత్రం రోజా డౌట్ వస్తుంది, నేను కొల్లాపూర్ సంస్థానికి ఎవరైనా అని చెప్పి ఎన్నాడుగా కళ్ళగంటున్నాను కదా, ఇప్పుడు పని అయిపోతుంది రేపు అని చెప్పి రోజా ప్రశాంత్ నవ్వుకొని చామంతి గమనిస్తాడు. ఇదేంటి హ్యాపీగా ఉందంటే రాజ్మహల్ దొంగ కాజు విషయంలో దీని కుట్ర ఉందా అని చామంతి అవ్వదు. రేపు 100 కోట్లు వచ్చేస్తాయి ఉపేంద్రకి ఇచ్చేస్తా, నేను ఎవరైనా అయిపోతాను కదా అని చెప్పేసి ఇంకా రోజా ఆలోచిస్తుండదు. అలాగే ఆ రోజు మణిహారం తండ్రి ఉన్నప్పుడు చామంతిలు ఆడుతా నేను ఎవను అని చెప్పి రోజా మాట చామంతి గుర్తొచ్చుకుని చాలా కోపంగా రోజా దగ్గర వెళ్తూ చూస్తూ ఉంటుంది. రోజా కూడా చామంతి రా చూస్తుంది. ఏంటి ఏంటి ఏంటని మాట్లాడకుండా ఏదో కొత్త మాట చూస్తున్నాడు అలా చూస్తున్నావు ఏంటి అని చెప్పి రోజా అడుగుతాడు. నీ మొహం తేడా కనిపిస్తుంది అని చామంతి కానీ ఏం మాట్లాడతాను రోజా నిజం చెప్పు అని చెప్పి రాజ్మహల్ దొంగలు ఎత్తుకెళ్ళిపోలేదు కదా, నువ్వే కదా డ్రామా ఆడిచ్చింది
అని శాంతంగా ఏమవుతున్నావు పిచ్చివాడు వాకు బాగోదు అని చెప్పి రోజాగానే ఏంటి నువ్వు పెద్ద నీతి మంత్రుల పెద్ద కటింగ్ ఇవ్వబాకు డబ్బుల కోసం రాజమహాని 100 కోట్లు ఇన్సెంట్ చేసావు అది క్లైమ్ చేసుకోవడానికి రాజమహాని మీ మనుషులతో కాజేసి దొంగట్లు ఆడుతున్నావు అని చెప్పేసి చామంతి అనగానే చామంతి ఏంటి నువ్వు ఎవరు చేసిన నా మీద వేస్తున్నావా నీ ఊచుకున్నా అని నా మీద రొత్తకు అని చెప్పి రోజు వస్తుంది నిజం కాదా ఏంటి ఎందుకు రాజమహానికి ఇన్సెంట్ చేయించావు చేయించి కొన్ని రోజులకి ఆరం దొంగలు కలిపారు దీన్ని బట్టి అర్థం కావట్లేదు నువ్వే నిజమే దొంగ అని చెప్పేసి అని శాంతంగానే ఇంకోసారి మాట అనుకుని ఊరుకోను ఇగో రాజమనోహరం ఇగో నీతో సహా అందరి కళ్ళు ఉన్నాయి నా సేఫ్టీ కోసం ఇన్సూరెన్స్ చేయించాను అదేమో దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నాను అంతే తప్ప ఇంకా నేను చేసిన కుట్రేం లేదు అని రోజాగానే అక్క ఎన్నో పాపాలు చేసావు ఇగో రాజమహల్తో వద్దు రాజమహల్ దక్కించుకోవాలని చెప్పేసి దేవతలు ఏదో రూపంలో వచ్చి ప్రయత్నిస్తుంటారు అంత శక్తివంతమైనది ఆ రాజమనోహరం ఆ శక్తి బతకాలి తప్ప ఆ శక్తి ఆకారం చూస్తే పుట్టకట్లు ఉండవు అని చావంతంగానే ఆపుతావు అని రోజంగానే నేను చెప్పేది మనం ఇద్దరం ఒకే తల్లికి పుట్టాం ఒకే బంధంతో ఏం కాకుండా చెప్తున్నాను ఆ రాజమహాని ఎక్కడ దాచో అక్కడ తెచ్చేసే అని శాంతంగా ఎందుకు నన్ను కాల్చి తింటున్నావు అసలు నేను కాదని చెప్తే వినవేంటి వచ్చే 100 కోట్లు వేసేసుకుంటా ఇంతతో వదిలేసే అని చెప్పి రోజా అంటూడదు ఏం చేద్దాం అనుకుంటున్నా ఆ 100 కోట్లతో శాంతంగా నీకేం చెప్పాలి అని రోజాగానే తప్పకుండా తప్పడిగేస్తావు కాబట్టి అడుగుతున్నాను అని శాంతంగా చాలా చిన్నప్పటి నీతులు చెప్తా ఉన్నావు నువ్వేం పని మనిషిలోను నేను ఇంటి కోడలు అయ్యాను కాకాసి వస్తే ఆ సంస్థ ఎవరైనా అవుతాను అంతే నువ్వు మాత్రం ఇలాగే ఉంటావు నీ సార్లు వింటే ఇన్ని చేయగలుగుతానా నెవర్ కదా అని రోజాగా నీది ఒక బతికేనా అని చెప్పి శాంతంగా నీది ఒక బతుకు గొప్పదా ఏంటి అని రోజాగానే ఒకరిని మోసం చేయని బతుకు ఏదన్నా గొప్పదేలే సాయి కాదు ముఖ్యం మన మనస్సాక్షి నువ్వు ఏ తప్పు చేయకు నిలదీగిపోవడమే అదే ముఖ్యం కదా అని ఉన్నావా అని శాంతంగానే నాకు అది అక్కర్లేదు నీలాగా దరిద్రంలాగా బతికే బతుకు నాకు అక్కర్లేదు నా లైఫ్ దివ్యంగా ఉండాగా ఉంటుంది అసలు మనం మనసాక్షి మనసు అన్వేషించుకోవడం ఏంటి దాని లోపల తొక్కి పడేస్తా అని రోజాని వినవని చెప్పి చావంతంగానే ఇదిగో నేను చెప్తాను కదా వెండాకి అసలు ఆశిస్తుంది 100 కోట్లు చాలు ఇంకా వెళ్తాను బోడతనకుండా ఇదిగో వెళ్ళవా ఓకే నేనే వెళ్ళిపోతా అని చెప్పి రోజా అంటూ వెళ్ళిపోతుంది చామంతికి ఏడుస్తుంటుంది ఖచ్చితంగా ఏదో దాస్తుంది దాన్ని ఎలా నిజం బయట రప్పించాలి అసలు రాజమహల్ ఎక్కడుంది దాంతో ఇంకా ఏం చేయాలనుకుంటుంది అసలు అమ్మ ఏంటి నాకు ఈ పరిస్థితి తల్లి నాకేం అర్థం కావట్లా అని చెప్పి ఇంకా రోజా ఏడుస్తూ ఉంటుంది హర్ష అలాగే రమాదేవి హాల్లో ఉంటారు చామంతి వచ్చి కాఫీ ఇస్తుంది అప్పుడు ఇంకా అరుణ్ రోజా రావడం చామంతి కనిపిస్తుంది మాయ గారు ఆ రాజమహల్ పట్టుకోవడం పోలీసు వాళ్ళకి కాదంట అని రోజా అన్న మాటలకి ఒక్కసారిగా రమాదేవి హర్ష చామంతి ప్రేమ్ నిషా అందరు చాలా టెన్షన్ పడి చూస్తూ ఉంటారు ఇంకా హర్ష కంగారు పడి ఏంటి అవునా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును మాయ గారు అంటే నేను వాళ్ళ కళ్ళు అన్ని కొరియన్ చైనాలో ఉన్నాయని చెప్పాను కదా మాయ గారు వాళ్ళు సీసీ ఫుటేజ్ తీస్తారు కదా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఆ కలపోగుతున్న వాళ్ళు నిన్నే వాళ్ళు దేశం దాటి వెళ్ళిపోయిన పోలీసులు కన్ఫర్మ్ చేశారు అని రోజు అన్నట్లు ఒక్కసారిగా హర్ష రామాదేవి సహా అందరు కంగారు పడి చూస్తూ ఉంటారు అంటే వాళ్ళు దొరకని చెప్పి నిద్రకు వచ్చారు అని చెప్పేసి రోజు అన్నమాటకి శాంతి ఇంకా కంగారు పడిపోతుంటుంది అది ఇన్సూరెన్స్ వాళ్ళు ఇవ్వడం కోసం సర్టిఫికేట్ ఇచ్చారు నేను వాళ్ళకి ఇచ్చేసాను అని చెప్పి రోజా అంటే ఏంటి రోజా అంటే రాజమహల్ మనకు దొరకదా ఏంటి అని చెప్పి రమాదేవి కంగారుగా అడుగుతూ ఉంటుంది బిజినెస్లో లాస్ అయినా 100 కోట్లు దక్కుతాయా అని చెప్పేసి రమతన అవునత్తయ్యా వాళ్ళు చెక్ ఇవ్వడానికి వస్తున్నారు అని చెప్పేసి రోజా అనగా ఈ డబ్బుల కోసం ఏదో చేస్తుంది అసలు నీకేం చేసిన అర్థం కావట్లేదే నీకు చెప్పిన అర్థం కావట్లేదే అసలు నేను నుండి నిజాన్ని ఎలా బయటపడ్డాలో రాజమహల్ ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు చామంతి అదే పని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఇన్సూరెన్స్ వస్తూ ఉంటారు రండి సార్ అని చెప్పి కూర్చొని అంటూ ఉంటారు సార్ అని చెప్పి వచ్చి కూర్చుంటారు ఇంకా ఒక్కసారి ఇంకా రోజా సంతోషపడుతుంది మేడం ఈ దేశం పెద్ద ఇన్సూరెన్స్ మేడం ఒక రాజమహల్ మీద ఇంత పెద్ద ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఇండియాలో ఫస్ట్ టైం అండి అని ఇన్సూరెన్స్ అనే మాటకి అందుకే కదా నేను తీసుకుంటున్నా అని చెప్పి రోజు అనుకున్నాడు మిమ్మల్ని వెళ్ళి బెంగళప్ప చేస్తుంది అని చెప్పి చామంతి అనుకోవడదు ఇంక ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి ఇదిగోండి మేడం దీని సంతకం పెట్టండి అని చెప్పి అనగానే రోజు అలా చేస్తుంది ఆ తర్వాత ఇదిగోండి మేడం సంతకం చేయమంటారు రోజు చేస్తుంది ఆ తర్వాత అరుంధగా చేయించుకుంటూ ఉంటారు అవును రోజా ఈ డబ్బులు ఏం చేస్తాను రామాదేవి అంటే మా సంస్థానానికి టెస్ట్లో కడతాను అత్తయ్య ఒకప్పుడు మా రాజ సంస్థానం ఎన్నో ఆశ్రమాలు నడిపేది కదా కొన్ని కారణాలు అది మూలపడ్డాయి ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ కార్యక్రమం చేస్తాను అని చెప్పి రోజా అంటుండదు చా అని చెప్పి చాలా పడుతుంది ఈ 100 కోట్లు ఓల్డేజ్
హోమ్స్ అలాగే ఎంతో మంది అనాథ పిల్లలకి ఆశ్రయం కలిగిస్తాను అత్తయ్య అని చెప్పేసి రోజా అంటూ ఉంటుంది. ఫోన్లే అమ్మ మంచిగా నేను తీసుకున్నావు అని చెప్పి ఆ డబ్బులతో మంచిగా చేస్తానికి తృప్తిని ఉంటుందిరా అని చెప్పేసి హర్ష కోరుతుంటారు. అది చెప్పాయని పిచ్చి అబద్ధాలు అయ్యారు, అసలు ఏదో చేయడాకే ఏదో పన్నాగం పండుతుంది అని చెప్పి చామంతి బాధపడుతుంటది. అవును మావయ్య గారు నిజమే, ఆ తృప్తి కోసం చేస్తున్నా అని చెప్పి రోజా నవ్వుతుంటది. ఇంకా తర్వాత ఏమో ఇన్సూరెన్స్ వాళ్ళు ఇదిగోండి ఈ క్లైమ్లో ఇదిగో మీ సేవా కార్యక్రమం వినియోగించడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళు అంటూ ఉంటారు. ఇలా చెప్తారు కదా మీరు నమ్మేది అని చెప్పి అయినా చూడు అసలు ఇవన్నీ కాదులే నేను కూడా చేసుకుంటా అని చెప్పేసి అనుకుంటూ రోజు నవ్వకూడదు అనుకున్న విధంగా ఒక్కసారిగా ఇంకా చెక్ ఇస్తూ ఉంటారు. ఇంకా రోజు సంతోషం హద్దులే ఉండవు. ఇంకా చెక్ సిద్ధమవుతుంది. ఇంకా అలా చూస్తుంది అమ్మ ఇదేదో మారదు, ఇది ఇంతటితో ఆగదు, రాజమహల్కి ఆపద కలకూడదు, ఇదే చేస్తుంది, ఆ డబ్బుతో ఏదో పన్నాగం పండుతుంది అని చెప్పేసి ఇంకా అది మన చామంతి ఏడుస్తూ ఉంటుంది. అసలు దీని ఆశ నెరవేరకూడదు, నువ్వు చూస్తూ కూడా అసలు ఎలా ఊరుకుంటున్నా అమ్మ ఇది గెలవకూడదు అని చెప్పేసి అనుకుంటూ చామంతి అది మన ఏడుస్తుంది. ఒక్కసారిగా గాలి వెలుతురు పెద్దగా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా చామంతి ఎప్పుడో తల ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారి వెలుతురు కనబడుతుంది. రోజు చెక్ తీసుకుపోతుంది. ఇదేంటి పెద్ద వెలుతురు వచ్చిందని చెప్పి అదే పనిగా డౌట్గా అందరు గమనిస్తూ ఉంటారు, ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంకొకసారిగా కళ్ళు మూసుకుంటూ ఉంటారు. ఆ వెలుతురు కాంతి తట్టుకోలేకపోతూ ఉంటారు. ఇంకా చామంతి అదే పని చూస్తుంది. ఇది నాగమణి వెళ్తురే అని చెప్పి ఇంకా అనుకుంటూ చూస్తూ ఉంటారు. అందరు టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మగారు పొట్లండి వస్తుందని అనుకుంటుంటారు. ఒక్కసారిగా చామంతి ఎప్పుడు చెక్ తీసుకుపోతుందో తన చెయ్యి కాలిపోతుంది, చెక్ కింద పడిపోతుంది. ఇంకా అందరూ ఒకసారి షాక్ అయి చూస్తుంటారు. ఇంకా రోజు చేయి పట్టుకొని అదే పనిగా చూసుకుంటుంది. ఏంటా కాంతి అని చెప్పి హర్ష అంటూ ఉంటారు. అదిగోండి పొట్టు దగ్గర నుండి వస్తుంది అయ్యగారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇంకా అందరూ బయట పరిగెడుతూ ఉంటారు. ఇంకా ఒక్కసారి ఇన్సూరెన్స్ వాళ్ళు అదే పని వెనక వస్తుంటారు. ఇంకా పొట్టలోని కాంతి బాగా పెరుగుతూ ఉంటుంది. ఇంకా అందరూ అదే పని ఆచరణ చూస్తూ ఉంటారు. అంటే ఇంత కాంతి వచ్చింది అంటే పొట్టలో ఏదో ఉంది అని చెప్పి ప్రేమ డౌట్గా అంటూ ఉంటారు. నేను చూస్తాను బాబు అని చెప్పి ఇంకా చామంతి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. చెక్కు తీసిన వెళ్ళిపోయి రావచ్చు డిస్టర్బెన్స్ ఏంటో రాత్రికి పుట్ట నేను తొవ్వేస్తా అని చెప్పి రోజు చాలా కోపం చేస్తుంది. ఇంకా చామంతి అందరూ హద్దులాడు అయ్యారు అమ్మగారు ఇగో నాగమణి లోపలే ఉంది అని చెప్పేసి సంతోషంగా చామంతి చెప్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా అందరు షాక్ అవుతూ ఉంటారు. అంటే ఉపయోగం తీసుకోవాలి ఏంటి ట్విస్ట్ అని చెప్పి రోజా కష్టపడుతుంది. ఇంకా చామంతి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. లోపలే ఉంది అని చెప్పి చామంతి ఆశ్చర్యంగా ఉంది. పోయిందాక రాజమోహన్ మన ఇంట్లో ఉన్న పొట్టులో ఉందా అని చెప్పి హర్షంతో అడుగుతూ ఉంటారు. కానీ దొంగలు పొట్లో ఎందుకు వదిలేతారు మావయ్య, అది ఒరిజినల్ కాదేమో అని చెప్పి రోజా డౌట్గా మాట్లాడుతాం. మేము టెస్ట్ చేస్తాం అని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళు అంటూ ఉంటారు. అంటే అది పాము కాటేస్తుందేమో అని రోజా మీరు కామని మేము చూసుకుంటాం అని చెప్పి సెల్ఫీ స్టిక్ తీసుకొని అదే పనిగా వీడియో తీస్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా అది చూసి ఇంకా బయట అంత షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మ నీ మైండ్ చూపించు అని చెప్పేసి అదే పైన చామంతి దేవుడు భారం వేస్తుంది. ఎప్పుడైతే ఇంకా మొత్తం వీడియో రికార్డ్ అయి చూస్తూ ఉంటారు. ఇంకా ఒరిజినల్ కావాలని చెప్పి చెక్ చేసి అది ఒరిజినల్ చెప్పి డిక్లేర్ చేస్తుంటారు. ఇంకా రోజా షాక్ అయిపోతుంది. ఆ రాజమోహన్ తప్ప దేనికి ఇంత వెలుగు రాదు రోజా మన శాంతంగా నువ్వు ఆగు అని చెప్పేసి అది ఒరిజినల్ కాదు కదా అని చెప్పి రోజా అది ఒరిజినలే అని చెప్పి ఇన్సూరెన్స్ అంటూ ఉంటారు. ఇంకా హర్ష రమాదేవి చామంతి అలాగే ప్రేమ సంతపడుతుంటారు. అది రాజ్మహల్ నా ఇంట్లో ఉందన్నమాట, ఇంకా నా దగ్గర దాచిపెట్టుకుంటా, నీకు ఎప్పటికీ అన్నీ రోజా అని చెప్పి రాకూడదు, అది ఒరిజినల్ అని చెప్పి రోజా చెప్తారు కదా ఒరిజినల్ చెప్పిస్తే అని చామంతగా మీరు ఏమంటున్నారు అని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళ మాటలకి నేనని చెప్పి రోజా అంటూ ఉంటుంది. మీరు ఏమనిపోయినా సరే మాకు అంతా అర్థమవుతుంది, రాజ్మహల్ మీ ఇంట్లో పొట్ల దాచేసి ఇన్సూరెన్స్ క్లైమ్ చేసి ఫిక్స్ చేశారా ఏంటి అని ఇన్సూరెన్స్ అన్న మాటలకి లేదు సార్ మీరు పొరపాటు పడుతున్నారు అని చెప్పి నాకేం తెలియదు ఆ రోజా ఆపండి మీరు నాటకాలు అని చెప్పి వాళ్ళు అరుస్తూ ఉంటారు. మీరు దాచేసి దొంగలు ఎత్తుకొని డ్రామాలు ఆడారా ఏంటి అని చెప్పి ఇన్సూరెన్స్ అంటూ ఉంటారు. తనకేం చెప్తున్నారు వెంటరా ఏంటని ఆడినాక ఎలా వింటారు సార్ దొంగలు ఎత్తుకొని పొట్లు ఎలా ఉందంట అని చెప్పి ఇన్సూరెన్స్ నిలిపిస్తూ ఉంటారు. సార్ మాకు తెలియదు అంటాం కదా అని రోజా మీ నాటకాలు మాకు తెలిసి అంటున్నాను కదా అని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళు అదే పనిగా రోజా మీద అరుస్తూ ఉంటారు. ఇంకా రోజా ఏం మారిపోతుంది అంటే 100 కోట్లు కాజేయడానికి ఇన్సూరెన్స్ చేయొచ్చు అని చెప్పేసి మాకు అర్థమైంది అని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళు అన్నమాట అయ్యో లేదు సార్ రోజా మీ మాటలు మేమేంది వింటామండి, మీ ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పి మీరు చేసిన మోసానికి మేము కేసు పెడతామని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళు అంటూ ఉంటారు. ఇంకా రోజా షాక్ అయిపోతూ ఉంటుంది. మిమ్మల్ని వదిలే పరిస్థితి లేదు పద అని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. రోజా ఇంకా ఏం మారిపోతుంది ఏంటి రోజా దొంగలు ఎత్తుకెళ్ళి అబద్ధం ఏంటి అని రమదే అనగానే ఏంటి ఈ రకం చేసి పరువుతీ అనుకుంటామని హర్షం కానీ అయ్యో నన్ను నమ్మండి నాకు ఏ పాపం తెలియదు అని రోజా అనగానే మన పొట్టులోకి ఆ రాజమోహన్ ఎలాగొచ్చిందమ్మా నీ దగ్గర ఉంది కదా మన పొట్టులోకి ఎలాగెళ్ళింది అని హర్ష అడుగుతూ ఉంటారు. డాక్టర్ అబద్ధం చెప్పడానికి సాక్ష్యం నేనే అని
ఆ దొంగలు మమ్మల్ని హింసించి రాజమణి ఎత్తుకెళ్ళిపోయారు, అది నిజం డాడ్ అని చెప్పి ఆడినాం. కానీ కొట్లోకి రాజమణి ఎలాగొచ్చిన అయ్యగారు అడుగుతున్నారు అని చెప్పి చామంతి అనగానే డాడ్ మా రూమ్ నుండి రాజమణి బయట తీసుకొచ్చినప్పుడు పాము బయట ఉందేమో, ఆ భయంతో వాళ్ళు ఈ పొట్లో పరిచి వెళ్ళిపోయారేమో అని చెప్పి ఆడిన మాటలకి అవును అదే ఉంటుంది అని చెప్పి అదే మా అత్తయ్య నిజం అత్తయ్య నా నాశంగా తప్పుగా అనుకుంటున్నారు అని చెప్పి అన్యాయంగా నా మీద కేసు పడితే వాళ్ళు వెళ్ళారు అని చెప్పి రోజా అదేం కాదులే మనం జెన్యున్గా ఉన్నాం ఫైట్ చేద్దాం అని ఆడున్నాం. కానీ ఏమో నాకు అంత అభిమానంగా ఉంది, నాకెందుకో జరుగుతుంది నాకు అర్థం కావట్లా అని రోజా అనగానే పాపా చేత నీకు అలా జరుగుతుందే ఆయనకి చాలా తగ్గదు, మంచి వాళ్ళు పరిశుద్ధాన్ని దేవుడు అంటారు కదా అదేలే అని చెప్పి అరుణ్ అనగానే సరే అయితే రాజమహల్ మన పొట్లు అందుకని నేను తీసుకుంటా అని చెప్పి రామాది వెళ్ళిపోతే ఆగు రామా అని చెప్పి హర్ష ఆపుతూ ఉంటాడు. నువ్వు తొందర పడుకో పోయింది అనుకున్నావు, రాజమహల్ మన ఇంట్లో ఉంది కదా అందరూ సేఫ్గా ఉంది, అలాగే స్వయంభూ పిలిచిన నాగమ్మ దేవత ఉంది కదా అసలు ఏ ఉద్దేశంతో వచ్చిందో అసలు ఎందుకు అలా చేస్తుందో మనకు కొన్ని రోజులు అవుదాం, అప్పటి వరకు ఆ రాజమనోహర్ని తీసే ప్రయత్నం ఎవరు చేయొద్దు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. సరే పదని వెళ్ళిపోదాం అని చెప్పి అది చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రోజు చాలా అప్సెట్ అవుతుంది. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళిపోతుంటారు. ఇంకా చామంతి ఒకళ్ళు పొట్ట దగ్గర ఉంటారు. ఇంకా అమ్మాయి బాణం వేస్తుంటారు, దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా చామన్ సంగతి హద్దులో ఉండవు, నీ భయం కంగారు అన్నీ పోయొచ్చా చెప్పాను కదా రాజమహల్ని నాగం చూసుకుని ధైర్యంగా అని చెప్పాను కదా నేను చెప్పింది జరిగింది కదా అని చెప్పి ప్రేమంగా అవును బాబు అని చామంతి అంటుంది. అమ్మాయి ఇప్పుడు నవ్వుతున్నావు నాకు ఆనందంగా ఉందని ప్రేమంగానే అదంతా నాగం దయ్య బాబు అని చెప్పి ఇంకా చామంతి అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఇంకా అమ్మ దగ్గర అలాగే చూస్తూ ఉంటుంది.